ఏ పిండి వాడకుండా బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చాలా మంచి రెసిపీ అండి. నేను రెసిపీ చెప్తాను, ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను ఒక 1 కప్ ఉప్మా రవ్వ అండ్ 1 కప్ పెరుగు తీసుకున్నాను. పుల్ల ఉన్నా పర్లేదు. ఒక 10 మినిట్స్ మినిమం నానబెట్టేసేయండి. ఆ లోపు మనం ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, కళ్యామాకు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోండి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ నానింది కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇందులో నేను పాలు పోయలేదండి, నేను వాటర్ పోసాను. కాకపోతే పెరుగు గ్లాస్ ఉంటుంది కదా, అందులోనే వాటర్ పోసేస్తే సో అట్లా వైట్గా వచ్చిందనమాట. ఇక్కడ మా బాబు కలుపుతున్నాడు, వద్దురా వద్దురా అంటే ఇక వాడే కలుపుతా అంటే సరేలే అనేసి నేను కలిపనిచ్చాను. నిజంగా పిల్లలు ఈ జనరేషన్లో ఇట్లా చూడంగానే అలా నేర్చుకుంటున్నారు కదా, మీరేమంటారో నాకు కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను మిర్చి బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను, ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను అంతే. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని, మనకి దోశలు అయితే దోశలు, టిక్కీలాగా అయితే టిక్కీలాగా అలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసేసుకోండి. సో దట్ ఉప్మా రవ్వ ఉన్నది కదా, అది కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీ, సూపర్గా ఉంది, ట్రై చేయండి.